ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో ఆక్రమణకు గురైనటువంటి ప్రభుత్వ స్థలాన్ని ఈరోజు రెవెన్యూ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. పెదరావూరు గ్రామంలో ఉన్నటువంటి గ్రామ రెవెన్యూ కార్యాలయం పక్కనే దాదాపు 3 సెంట్ల ప్రభుత్వ భూమి అనేక సంవత్సరాలుగా కూడా ఆక్రమణకు గురైనట్లుగా కూడా అధికారులు అయితే గుర్తించారు. ఈరోజు సాయంత్రం తహసీల్దార్ గోపాలకృష్ణ అట్లాగే రూరల్ ఎస్ఐ ఆనంద్ సిబ్బందితో కలిసి ఇక్కడికి చేరుకుని ప్రభుత్వ స్థలాన్ని అయితే కూడా స్వాధీనం చేసుకుని చుట్టూతా ఫెన్సింగ్ అనేది కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. మీరు ఒకసారి చూడొచ్చు, ఇక్కడ గ్రామంలో తహసీల్దార్ గోపాలకృష్ణ అట్లాగే రూరల్ ఎస్ఐ ఆనంద్ సిబ్బందితో కలిసి ఇక్కడికి చేరుకున్నారు. మొత్తంగా ఇక్కడ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఒకసారి మీరు ఈ దృశ్యాల్లో చూడొచ్చు, ఇక్కడ ఏదైతే గ్రామ రెవెన్యూ కార్యాలయం ఉందో దాని సమీపంలో దాదాపు ఒక ప్రభుత్వ స్థలం 3 సెంట్లకు పైగా స్థలం ఉంటుంది. దీన్ని పూర్తిగా ఆక్రమించుకొని ఓ వ్యక్తి, గ్రామానికి చెందినటువంటి ఓ వ్యక్తి పూర్తిగా ఆక్రమించుకొని దీంట్లో మెల్లిమెల్లిగా నిర్మాణాలు కూడా చేస్తూ ఉన్నారు. ఖాళీ స్థలాన్ని ఆక్రమించుకొని దాంట్లో కొంత మెరకతోలించడం, అట్లాగే షెడ్డు లాంటిది కూడా నిర్మాణం చేసి దాదాపు 20 నుంచి 30 సంవత్సరాల వరకు కూడా ఆయన ఆధీనంలో పెట్టుకున్నట్టుగా కూడా అధికారులు అయితే గుర్తించారు. ఇటీవల ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఇక్కడ అసలు గ్రామంలో ప్రభుత్వ భూములు ఏమున్నాయి, ఇక్కడ ఏంటి పరిస్థితి అనేది కూడా చూసిన నేపథ్యంలో కూడా ఈ స్థలం ప్రభుత్వ స్థలంగా కూడా తహసీల్దార్ గుర్తించారు. ఇది ఆక్రమణలో ఉన్నట్టుగా కూడా గుర్తించినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. మనతో పాటు తహసీల్దార్ ఉన్నారు. ఇక్కడ ఈ స్థలాన్ని అయితే స్వాధీనం చేసుకొని చుట్టూతా ఫెన్సింగ్ అనేది కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. సార్, ఇది ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్నట్టుగా తెలుస్తా ఉంది, మీ దృష్టికి ఎట్లా వచ్చింది? ఎంతకాలంగా ఇది ఆక్రమణలో ఉంది? నేను ఈ మధ్య కాలంలో రీసెంట్గా 1.5 మంత్ బ్యాక్ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ జరిగింది. ఇది రీసర్వే జరగబడిన విలేజ్. ఆ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి ఇక్కడైతే ఈ కచేరీ దగ్గర అయితే కన్వీనియంట్గా ఉంటుంది రైతులందరికీ అని చెప్పేసి అందరికీ ఇక్కడ చిన్న సమావేశంలాగా అరేంజ్ చేసి వాళ్ళకి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలి అనే క్రమంలో ఆ రోజు ఇక్కడ గేదెలు అవన్నీ ఉన్నాయి. ఏంటి ఇట్లాగా ఊరి మధ్యలో ఇది శానిటేషన్ ప్రాపర్గా లేదేంటి అనే డిస్కషన్ వచ్చినప్పుడు ఇది అసలు గవర్నమెంట్ స్థలం అని అప్పుడు తెలిసింది. వెంటనే రికార్డులు వెరిఫై చేసాం. నిజమే గవర్నమెంట్ స్థలం ఆక్రమణకు గురైందని తెలియవచ్చింది. ఇది ఎంత ఉంటుంది సుమారుగా? ఈ సైటు ఎన్ని గజాలు, ఎన్ని సెంట్లు ఉంటుంది? దీని కాస్ట్ ఎంత ఉండొచ్చు? అంటే రికార్డు దాకా మన వాళ్ళు సర్వే చేస్తే 3 సెంట్లు పైన ఇంకో 1/4 సెంటు ఉంది. అంటే సుమారుగా 3 సెంట్ల స్థలం. సెంటు ఇక్కడ 4 నుంచి 5 లక్షలు ఉందని అన్నారు ఎంక్వైరీలో. అంటే 12 నుంచి 15 లక్షలు ఉండొచ్చు ఇక్కడ. దాదాపుగా మీరు చెప్తున్న దాన్ని బట్టి 20 నుంచి 30 సంవత్సరాల క్రితం నుంచి ఇది ఆక్రమణలో ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆయన స్వాధీనంలో పెట్టుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. అంటే ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు గుర్తించలేకపోయారు? అట్లాగే ఇది ఇప్పటికిప్పుడు మీరు ఖాళీ చేయడానికి ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా? అట్లా ఏం లేదండి, ఇప్పటికిప్పుడు ఖాళీ చేయడం అనేం లేదు. అతనితో నేను వచ్చిన ఏ రోజైతే ఐడెంటిఫై చేశామో ఆ రోజే ఆయన్ని పిలిపించాము. ఇట్లా గవర్నమెంట్ స్థలం మీ ఆధీనంలో ఉంది కదండి ఏంటని వివరణ అడిగాం. ఆయన టైం అడిగారు, 1 వారం టైం ఇవ్వండి అన్నారు. వారము టైంలో కూడా మొన్న ఒకరోజు 1 మంత్ టైం ఇచ్చాము, అవ్వలేదు. ఇది సుదీర్ఘ 1.5 మంత్ నుంచి నేను నెగోషియేట్ చేస్తూనే ఉన్నాను. ఆయన కొంచెం రిలక్టెంట్గా ఉండి ఏదో రికమెండేషన్ చేయించుకుందాము లేకపోతే ఏదో ఒక రూపంలో ఆయన దాన్ని హోల్డ్ చేయాలనే ఆలోచనతోనే ఉన్నాడే కానీ ఖాళీ చేయాలనే ఆలోచన లేదు. అందుకని తప్పని పరిస్థితుల్లో మరి ఎవిక్షన్ టేకప్ చేశాం. మీరు వచ్చిన తర్వాత చాలా చోట్ల ఇటువంటి ప్రభుత్వ భూములు గుర్తించి స్వాధీనం చేసుకుంటా ఉన్నారు. ఈ మధ్య కాలంలో కొన్ని చేశారు, వాటి పరిస్థితి ఏంటి? అట్లాగే ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు చాలామంది కూడా మనం ప్రభుత్వ స్థూలం భూమి కానివ్వండి, రోడ్డు పక్కన ఉన్న స్థలాలు కానివ్వండి ఆక్రమణ చేసుకుంటా ఉన్నారు. వారికి మీరేం చెప్పదలుచుకున్నారు? తహసీల్దార్గా నా ప్రాథమిక విధి, అసలు బేసిక్ నా ఉద్యోగ బాధ్యతే ప్రభుత్వ భూముల్ని కాపాడడం. ఐఎమ్ ద కస్టోడియన్ ఆఫ్ ల్యాండ్ అలాంగ్ విత్ రికార్డ్స్ని ల్యాండ్ని కాపాడడమే నా ప్రాథమిక విధి. ఈ క్రమంలో నేను వచ్చిన దగ్గర నుంచి ఏది ఎప్పుడు నా నోటీస్కి వచ్చినా ప్రభుత్వ భూమిని ఆక్రమించారు అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అకార్డింగ్ టు లా నా ఉద్యోగ ధర్మం నేను నిర్వర్తించాల్సిందే. మీ అందరికీ తెలుసు, పినపాడులో తీసుకున్నాము, అట్లాగే నందివెలుగులో తీసుకున్నాం. ఆ మధ్య జగడగుంటపాలెంలో కూడా 10 సెంట్లు ఆక్రమణకు గురవుతుందంటే అది కూడా తీసుకొని కస్టడీలో పెట్టాం, మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కస్టడీలో. ఎందుకు ఇవన్నీ తీసుకున్న తర్వాత అంటే రేపు ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్ రావాలి. ఇప్పుడు ఈ చిన్న 3 సెంట్లు అంటే జనరల్గా ఏదో ఒక ఆఫీస్ వస్తుంది విలేజ్ లెవెల్ ఆఫీస్. అట్లాంటి వాటికి ఏదో పెద్దల సహకారం మంత్రి గారి నోటీసులో పెడతాం విషయాన్ని, ఇట్లా 3 సెంట్లు విలేజ్లో అవైలబుల్గా ఉంది అని ఏదన్నా డిపార్ట్మెంట్కో లేకపోతే ఇంకేదన్నా ప్రజా ప్రయోజనార్థం అంటే ఒక వ్యక్తి ఆధీనంలో ఉండి ప్రభుత్వం అలా ఉండటం కంటే వ్యవస్థకు ఉపయోగపడే విధంగా దీన్ని మార్చాలి. ఇదైనా ఏదైనా డొంకపోరం పోకుంది అప్పుడు నందివెలుగులో రైతులు అందరూ ఉపయోగించుకోవచ్చు. అలాంటిది ఎవరో ఒక వ్యక్తి ఆధీనంలో 24 సంవత్సరాలుగా భూమి ఉందంటే మరి ఎంత మటుకు కరెక్ట్? అందుకని
తప్పని పరిస్థితుల్లో ఇప్పుడే కాదు, ఎవరైనా మీ మీడియా మిత్రుల ద్వారా అయినా, మన వాళ్ళ ద్వారా అయినా, పబ్లిక్లో అయినా ప్రభుత్వ భూమి ఎక్కడైనా ఆక్రమణకు గురైందని నా నోటీస్కి వస్తే ఎట్టి పరిస్థితుల్లో స్వాధీనం చేసుకుంటాం. ఖచ్చితంగా ఏదైనా ప్రభుత్వ భూమిని ఎవరైనా ఆక్రమించాలని చూస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని అయితే తహసీల్దార్ గోపాలకృష్ణ అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ పెదరావూరు గ్రామానికి సంబంధించి గ్రామంలో మెయిన్ రోడ్ సమీపంలోనే ఉంటుంది. గ్రామ రెవెన్యూ కార్యాలయం పక్కనే దాదాపు 3 సెంట్ల స్థలం, 12 నుంచి 15 లక్షల రూపాయల వాల్యూ ఉంటుంది ఈ స్థలం. దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా ఒకే వ్యక్తి ఆధీనంలో ఉన్న ఈ స్థలాన్ని ఇటీవల కాలంలో ఈ రెవెన్యూ కార్యాలయాన్ని సందర్శించిన సమయంలో ఇది భూమి ఎవరిదని చెప్పి ఆరా తీసిన క్రమంలో కూడా ఇది వెలుగులోకి వచ్చింది. వెంటనే ఆ వ్యక్తిని పిలిపించి మాట్లాడి కొంత టైం ఇచ్చి ఈ రోజు కూడా స్వాధీనం చేసుకుంటున్నట్టుగా కూడా తహసీల్దార్ చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రభుత్వ భూమి అనేది కూడా ప్రజలకే ఉపయోగపడాలి, గ్రామస్తులకి గ్రామ ప్రయోజనాల కోసం ఉపయోగపడాలి తప్ప వ్యక్తుల ప్రయోజనాల కోసం, వ్యక్తుల స్వప్రయోజనాల కోసం కాదని అయితే తహసీల్దార్ చెప్తా ఉన్నారు. తెనాలి మండల పరిధిలో ఎటువంటి ఆక్రమణలు ఉన్నా సరే ఖచ్చితంగా వాటన్నిటిని స్వాధీనం చేసుకుంటామని అయితే ఆయన స్పష్టం చేసిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి.